భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం పట్టాభిషేక మహోత్సవాల నిర్వహణపై పొంగులేటి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. శ్రీరాముడి కళ్యాణానికి దేశ విదేశాల నుంచి భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉందన్నారు. వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించి అంగరంగ వైభవంగా కళ్యాణం పట్టాభిషేకం జరిగేలా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్పెండ్ చేసినట్టు మళ్ళీ టైం తీసుకొని ఇక్కడ రావడం జరుగుతుంది. రోడ్డు సిద్ధంగా ఉన్న రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థని కానీ క్లీన్ చేసే కార్యక్రమంలో కూడా ఇప్పటి నుంచి ఎప్పుడు లోకల్ మున్సిపాలిటీలో కింద వస్తుందో కార్పొరేట్ గ్రామ పంచాయతీ క్లీనింగ్ కార్యక్రమం కూడా ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు టెంపుల్ డెవలప్మెంట్ కి సంబంధించి ప్లాన్ కూడా ఒకటి ప్రిపేర్ చేశారు. దాన్ని మనం ఒకసారి ఫైనలైజేషన్ చేసి నేను ముఖ్యమంత్రి గారు లోకల్ మీటింగ్ మంత్రులతో షేర్ చేసుకొని దాని మీద కూడా విధి విధానాలు ఎట్లా అనేది డిఫరెంట్ గా చేసుకోవడం జరుగుతుంది. ఆర్టీసీకి సంబంధించి నేను కాలేజీల తర్వాత వాళ్ళ ఎండీతో మాట్లాడి తప్పకుండా వెహికల్స్ పర్ఫెక్ట్ గా వాట్ బెస్ట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెహికల్స్ అన్ని కూడా ఆర్టీసీలో ప్రజలకు సౌకర్యాలను ప్రాపర్ గా యాక్ట్ చేసే విధంగా కలెక్టర్ గారు కన్సల్ట్ ఆఫీసర్స్ దాన్ని ఫోకస్ చేయాలని కూడా చెప్తూ చివరిగా అధికారులందరూ అనుభవించు ఇందాక స్థానిక శాసనసభ్యులు చెప్పినట్లు అనేక పర్యాయాలు ఈ కళ్యాణంలో మీరు పాల్పంచుకున్న వాళ్ళు గతంలో కంటే మెరుగైన సేవలు భక్తులకు ఇచ్చే విధంగా మీ శాఖలో అవర్స్ స్పెండ్ చేసినట్టు మళ్ళీ టైం తీసుకొని ఇక్కడ రావడం జరుగుతుంది. రోడ్డు సిద్ధంగా ఉన్న రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థని కానీ క్లీన్ చేసే కార్యక్రమంలో కూడా ఇప్పటి నుంచి ఎప్పుడు లోకల్ మున్సిపాలిటీలో కింద వస్తుందో కార్పొరేట్ గ్రామ పంచాయతీ క్లీనింగ్ కార్యక్రమం కూడా ప్రొవైడ్